నెల్లూరులో అత్యంత ప్రసిద్ధి చెందిన బారాషాహి దర్గా రొట్టెల పండుగకు సర్వం సిద్ధమవుతోంది. జూన్ 26 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుకలకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్గా కమిటీ, మున్సిపల్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సమీక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులను ఆకర్షించే రొట్టెల పండుగ ఈసారి కూడా ఘనంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషకర్రావు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషను. 26 నుంచి 30 వరకు రొట్టెల పండుగ శుభ సందర్భంగా ఈ దర్గాలో ఈ ఘాట్ని మరామతులు అన్నీ టేకప్ చేశాము. ఒక 1 or 2 డేస్లో కంప్లీట్ అయిపోతాయి. వాటర్ కూడా ఏంటంటే కొంచెం అరలుగా కట్టి ప్రజలకి సౌకర్యార్థము 2 అరలుగా కట్టి అవతల దాంట్లో బేలు మటుకు సెక్యూరిటీ ఉండేటట్టుగా ముందు భాగంలో మనుషులు వాళ్ళు మునిగేదానికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశాము. వాటర్ కూడా కొంచెం బ్లీచింగు క్లోరినేషన్ చేసి వాటర్ కూడా ప్యూరిఫై చేస్తున్నాము. ఎందుకంటే ప్రజలు ఎవరైనా దిగినప్పుడు కానీ ఎవరైనా పొరపాటు తాగినా కూడా నీళ్లు ప్రమాదం లేకుండా వాళ్ళు ప్యూరిఫై చేస్తున్నాము. వాటర్ స్టాల్స్ మన భక్తులకు సౌకర్యార్థము మన ప్రాంగణం అంతా వాటర్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాము. మనకి 60 టాయిలెట్స్ జెంట్స్కి, 60 టాయిలెట్స్ లేడీస్కి ఉన్నాయి. స్నానాలు చేయడానికి కూడా దూర ప్రాంతం నుంచి వచ్చిన లేడీస్ స్నానాలు చేయడానికి 54 షవర్స్ ఏర్పాటు చేశాము. అదేవిధంగా మగవాళ్ళు స్నానం చేయడానికి 32 షవర్లు ఏర్పాటు చేశాము. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా లైటింగ్, ప్రాంగణం అంతా లైటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. ఇవన్నీ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక కొంచెం 2-3 రోజుల్లో మొత్తం పూర్తి షేపులో అయిపోతాయి. ఆ పనుల పర్యవేక్షణలోనే ఉన్నాము. ఎక్కడైనా చిన్న చిన్న మరామతులను కూడా ఇక చేస్తున్నాము. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో భక్తులకి సౌకర్యంగా ఉండేటట్లుగా అన్ని రకాల ఏర్పాట్లు మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు, కమిషనర్ గారి ఆదేశాల మేరకు అన్నీ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ సంవత్సరం భక్తులు కూడా ఎక్కువగా వస్తారని ఆశిస్తున్నాం.